అసలు మామూలు సీక్వెన్స్ కాదు సార్. అంతవరకు అయ్యో! అయితే చాలా సినిమాల్లో మళ్ళీ దానికి రెప్లికా ట్రై చేశారు. అవును. అవును. అలాంటి అవును. ఒకటి మళ్ళీ క్రియేట్ చేయాలని. ఇప్పటికీ నన్ను చాలామంది అంటే మన మన ఏజ్ జనరేషన్ అంతా రాంబాబు అంటారండి. హ్మ్. రేయ్ రాంబాబు అంటారు. యాహ్! అండ్ ఒక సీరియస్ క్వెషన్ అడిగిన తర్వాత మళ్ళీ మీరు చేసిన సినిమాల విషయం మాట్లాడుకుందాము. హ్మ్. నాకు బాగా గుర్తు, నేను అప్పుడు డెస్క్‌లో కొత్తగా రైటర్‌గా జాయిన్ అయి ఉన్నాను. కొత్తగా కాదు, ఒక కొంత ఎక్స్‌పీరియన్స్ ఉంది. 'రాజా ది గ్రేట్' మూవీ. అది చిన్న సక్సెస్ మీట్ లాగా జరుగుతా ఉంది. నా ఫోను రింగ్ అవ్వడం మానేసింది. ఇండస్ట్రీ నుంచి హ్మ్. ఫోన్లు రావడం మానేసింది. నా ఫోన్ రింగ్ అవుతుంటే అప్పులోళ్ళు మాత్రమే ఫోన్ చేసే రోజులున్నాయి. అలాంటి రోజుల్లో మళ్ళీ మొదటిసారి నా ఫోన్ మోగింది అని చెప్పి మీరు స్టేజ్ మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. యాహ్! గుర్తుందా మీకు? అవునండి. గుర్తుంది నాకు. అలాంటి ఒక స్థితికి ఎందుకెళ్లారు? ఎందుకంటే వెయిట్. చిత్రం శ్రీను అంటే వేరే వ్యాపారం తెలీదు, వేరే వ్యాపకం తెలీదు. తెలీదు. ఇంత చిన్న గొడవలో ఎప్పుడూ ఇన్వాల్వ్ అవ్వలేదు. ఒక వ్యక్తిని మోసం చేయలేదు. ఆహ్, ఏ ఏ తప్పు చేయని చిత్రం శ్రీనుకి అలాంటి ఒక ఫేజ్ ఎందుకొచ్చింది? అంటే ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ అంటాం కదండీ! అది కూడా ఒక నాకు మైనస్. అంటే ఏం ఓవర్ అంటే నాకు నేనెప్పుడు బిజీగా ఉంటా. హ్మ్. నేను మంచి ఆర్టిస్ట్‌ని కదా! పొగరు. ఒప్పుకుంటారా మీరిది? ఆ! ఒప్పుకుంటా అండి. ఆబ్వియస్లీ నేను ఒప్పుకుంటా. హ్మ్. అది నేను అలా ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వటం వల్లే జరిగింది. హ్మ్. నేను ఎప్పుడు బిజీగా ఉంటా. ఇయాల వచ్చింది ఇయాల ఖర్చు పెట్టేస్తే ఏంటి? రేపు మళ్ళీ ఇంకో సినిమా వస్తది. నేను ఎప్పుడు బిజీగా ఉంటా అనేవాడిని ఫ్రెండ్స్‌తో. హ్మ్. మీరు నమ్మరండి, రాజీవ్ కనకాల గారు కనపడితే, అంటే ఇది డిస్కషన్ ఇప్పుడు చేయొచ్చో లేదో. రాజీవ్ కనకాల గారు, నేను ఒక చోట ల్యాండ్ చూశాను, కొంటున్నాను. బావ అంటాం. హ్మ్. నువ్వు కూడా కొను అనేసి అంటే నేనన్నా ఏంటి బావ ఎక్కడ చూసావు అన్నా. అప్పుడు మణికొండ అని ఒక ఏరియా. హ్మ్. నేను అన్న మాట చెప్తే ఇప్పుడు ఇది అంటే ఓవర్ అంటారండి. నేను ఎందుకు అలా ఉన్నాను అని తర్వాత అనిపిస్తుంది. బావ నేను మణికొండలో ఉండాలా? హ్మ్. చిరంజీవి గారు ఎక్కడ ఉంటారు? జూబ్లీ హిల్స్‌లో ఇల్లు కొంటా అనేవాడిని. హ్మ్. ఎందుకంత ఓవర్ చేశాను అని అంటే నాలో లోపల నేనే నేను ఇప్పుడు బిజీగా ఉంటా. నేను ఇంకా గోల్ కొడతా ఇంకా. అది ఎప్పుడు ఉండొద్దండి లైఫ్‌లో. ఉంటాయి అప్ అండ్ డౌన్స్ అని తర్వాత తెలుసుకున్నా. తెలీదు, ఏజ్ తక్కువ. ఏజ్ తక్కువ తెలీదు, ఓవర్ కాన్ఫిడెన్స్. అందుకే ఉన్నప్పుడు దాన్ని దాచుకోవాలి. హ్మ్. దాన్ని సేవ్ చేసుకోవాలి. దాన్ని ఎలా ఎన్ని ఇన్వెస్ట్ చేసుకోవాలి. తర్వాత లైఫ్ ఎలా ఉంటుందని మనం ముందు చెప్పలేం. హ్మ్. అది తెలీదండి. అది మన చేతిలో ఉండదు. మనం ఒకటే చేయాలి, కష్టపడి హార్డ్ వర్క్ చేసుకోవాలి, దేవుడిని నమ్ముకోవాలి, కష్టపడి పని ఏదనుకున్నాం దాన్నే దేవుడు అనుకుని నమ్ముకొని ముందుకెళ్ళాలి. హ్మ్. అదొకటే చేయాలి తప్ప నేను ఎప్పుడు ఇదే స్థితిలో ఉంటా అనుకుంటే అది రాంగ్. బట్ మీ విషయంలో బ్యూటీ ఏందంటే మీరు ఏ రోజు కూడా పనిని అశ్రద్ధ చేయలేదు. లేదండి. సో ఛాన్స్‌లు ఉన్నా లేకపోయినా బాడీని కరెక్ట్‌గా మెయింటైన్ చేసుకుంటా వచ్చారు. హెల్తీగా ఉంటూ వచ్చారు. సినిమా అవకాశాల కోసం తిరుగుతూనే వచ్చారు. తిరుగుతూనే ఉన్నాను. నేను ఇప్పటికీ తిరుగుతానండి. కష్టపడుతూనే ఉన్నారు. ఆ యాహ్! విషయంలో మాత్రం మీ మీద జీరో కంప్లైంట్స్. సో మైండ్ సెట్ అనేది చిన్న ఏజ్‌లో వచ్చిన నేను ప్రాబ్లమ్. అదే నేను అలా లేదండి. నేను మధ్యలో ఖాళీగా కూడా ఉండొద్దు. నేను వర్క్ అడుగుతానండి. ఏం ప్రాబ్లమ్ లేదు. నాకు చాలా సార్లు మన వేణు గారు, ధనరాజు గారు, మేమందరం ఈవెంట్స్ కూడా తీసుకెళ్ళేవాళ్ళండి నన్ను. హ్మ్. నన్ను తీసుకెళ్ళారు. నాకు ఫోన్ చేసి అన్న రండి ఈవెంట్స్‌కి వెళ్దాం హ్మ్. అని తీసుకెళ్ళి నాకు అంటే ఫైనాన్షియల్‌గా నాకు అక్కడి నుంచి కూడా ఆ తర్వాత మళ్ళీ వేణుగారే నాకు జబర్దస్త్‌లో నేను చేస్తున్నానన్నా మీరు రండి అంటే నేను వెళ్ళి జాయిన్ అయ్యాను. హ్మ్. జబర్దస్త్ చేశాను కొన్ని రోజులు. నాకు అక్కడ నడిచింది. అలాగా నాకు నాగిరెడ్డి గారిని, నాగతేజ అని వాడు జబర్దస్త్‌లో చేసేవాడండి. ఆడు ఇప్పటికి నన్ను ఈవెంట్స్‌కి పిలుస్తాడండి ఆడు. హ్మ్. నాకు చాలా రోజులు చాలా ఈవెంట్స్ ఇచ్చాడండి. చాలా ఈవెంట్స్. నాకు చాలా హెల్ప్ అయింది. అవన్నీ నాకు ఫైనాన్షియల్‌గా హెల్ప్. ఆ తర్వాత చిట్టిబాబు అని ఫ్రెండ్ ఉన్నాడు. వాడు ఈవెంట్స్ చెప్పేవాడు. హ్మ్. ఈవెంట్స్ మీద చాలా రోజులు బతికానండి నేను. చాలా నడిపా. అంటే ఇండస్ట్రీ ఆ ఈవెంట్స్ వచ్చిన డబ్బులతోనే మళ్ళీ నేను సేవ్ చేసుకోవాలి. మళ్ళీ తిరగాలి ఆఫీస్‌లో. కరెక్ట్. మళ్ళీ డైరెక్టర్‌ని కలవాలి. మళ్ళీ ఏం కాదు. ఉంటది స్ట్రగులు. వచ్చినప్పుడు ఉంది కదా! అలాగే మళ్ళీ తిరుగుదాను. మళ్ళీ స్ట్రగుల్. మళ్ళీ తిరిగానండి. బాగా తిరిగానండి. బాగా మళ్ళీ నేను సెకండ్ టైమ్ తిరగటం ఏంటి అని నాలో నేను ఎప్పుడు అనుకోలేదు. తిరగాలి, అవును డౌన్ ఫేజ్ ఉంది. ఏం కాదు తిరుగుదాం, మళ్ళీ గోల్ కొడదాం. హ్మ్. ఈసారి గోల్ కొట్టినప్పుడు మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. ఏమొద్దు, క్రమశిక్షణతో జాగ్రత్తగా ఉండాలి. ఇది మాత్రం అవసరం అండి. ప్రతి ఒక్కరికి లైఫ్‌లో క్రమశిక్షణ అనేది చాలా అవసరం. ముందు చూపు అనేది చాలా అవసరం. అది లేకపోతే చాలా ప్రాబ్లమ్. అండ్ మీరు ఈ ఇంటర్వ్యూకి వస్తున్నప్పుడు నేను కొన్ని క్వెషన్స్ అడగకూడదని ముందే అనుకున్నా. దాంట్లో వేణు గారికి సంబంధించిన ప్రశ్న కూడా అడగకూడదు అనుకున్నా. ఎందుకు అడగండి, పర్లేదు. అయితే ఇప్పుడు మీరు మాట్లాడుతూ వేణు గారు అంటున్నారు. పిలుపు మారింది. ఆ! కారణం ఏంటి? సో, అంటే కారణం ఏంటంటే సార్, ఇప్పుడు ఇంతకుముందు వేణు అనుకోండి. నేను వేణు గాడు అనొచ్చు. హ్మ్. అనకూడదు. వేణు అనేవాడు ఇప్పుడు పెద్ద డైరెక్టర్ సార్. హ్మ్. చాలా పెద్ద డైరెక్టర్. 'బలగం' అని అద్భుతమైన సినిమా తీసిన ఒక పెద్ద డైరెక్టర్. హ్మ్. అది చూసేవాడికి తప్పుగా అనుకోకూడదు. తప్పు కదా! ఇప్పుడు నేను వేణు ఉన్నప్పుడు మీ ఇద్దరం మాట్లాడుకోవచ్చు. హ్మ్. అరే వరి ఇప్పుడున్న వేణు స్టేజ్‌కి నేను మాట్లాడకూడదు అది. అది రాంగ్. నేను ఇవన్నీ కూడా లైఫ్‌లో తెలుసుకున్నాను సార్. హ్మ్. నాకు తెలీదు. నేను చాలా సార్లు సార్ మీకు తెలీదండి, నేను పిచ్చోళ్ళలాగా హీరోల మీద కౌంటర్‌లు ఇచ్చేవాడినండి.
అందరు నవ్వుతున్నారు కదా అని తెలియదు నాకు అప్పుడు. తర్వాత నేను రియలైజ్ అయ్యాను తప్పు ఇవన్నీ అసలు. అంటే నవ్వుతున్నారు కదా అని అనేవాడిని, కానీ నా నవ్వు వెనకాల చాలామంది బాధపడతారని తెలుసుకోలేదు. ఆ తర్వాత తెలుసుకున్నా, ఓహో నేను ఇది అలా ఉండొద్దు, చాలా తప్పు చేశాను నేను. అంటే మన లైఫ్ కూడా కొన్ని పాఠాలు నేర్పుతుంది కానీ అలా పాఠాలు నేర్పింది నాకు. డబ్బు విషయంలో పాఠం నేర్చుకున్నారా? అమ్మో తప్పకుండా. నేను ఒక ప్రశ్న అడుగుతా, సూటిగా సమాధానం చెప్పాలి. ఫ్రెండ్స్కి, పార్టీలకి చిత్రం శ్రీను ఖర్చు పెట్టిన డబ్బులు కానీ పక్కన పెట్టుంటే మణికొండలో ఈరోజు 2 ఫ్లాట్లు ఉండేవి అని చెప్పారు. 2 ఫ్లాట్లు ఏంటి సార్, సగం మణికొండ కొనేసేవాడిని. సగం మణికొండ. రోజు 4 సినిమాలు 5 సినిమాలు షూట్ చేశాను సార్. 4 సినిమాలు 5 సినిమాలు షూట్ చేశాను. అప్పుడున్న రేటుకి సగం మణికొండ కొనేసేయచ్చు. బాగా వేస్ట్ చేశాను సార్ డబ్బు, చాలా వేస్ట్ చేశాను. చేయొద్దండి అది. చెప్పారు మీ గురించి. ఒకే ఒక్క నెగిటివ్ థింగ్ ఏంటంటే డబ్బుని డబ్బుగా చూడలేదు శ్రీను. చూడలేదు, తప్పు చేసి. అంటే నేను ఎప్పుడు బిజీగా ఉంటా, ఎప్పుడు నా డబ్బు వస్తూనే ఉంటుంది అనుకున్నా. అలా ఉండదండి, అది తప్పది. అది అంటే ధనలక్ష్మి దేవత, దాన్ని దేవతలాగే చూడాలి. అండ్ వేణుగారి ప్రస్తావన తీసుకుంటాను సార్. ఇది 2% అవ్వచ్చు కానీ, బట్ వేణుగారి కష్టం తెలియడానికి అడుగుతున్నాను. మన మధురా నగర్లో ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్లో వేణుగారు, అంటే ఆ రోజు నైట్ ఏం జరిగిందో నాకు తెలియదు కానీ, ఆ నైట్ బయటికి పోవడానికి కూడా ఆయన చేతిలో డబ్బులు లేక ఆ బిల్డింగ్ దగ్గర ఆగిపోయి అక్కడే స్టే చేయాల్సి వచ్చిన రోజు ఒక రోజు నాకు పర్సనల్గా తెలుసు. అవును, వేణుగారు ఉన్నాయి. వేణు చాలా స్ట్రగుల్ చేసి, అంటే ఆ రోజు నైట్ తిన్నారో లేదో కూడా నాకు నమ్మకం లేదు. ఓకే, పస్తుగా అలాగే కొనుక్కున్నారని అనుకుంటున్నాను నేను. అలాంటి వేణుగారు మీ దగ్గర టచ్ అప్ బాయ్గా జాయిన్ అయ్యి, తర్వాత ఆర్టిస్ట్గా మారి, తర్వాత ఇప్పుడు డైరెక్టర్గా మారి. సో నాకు చెప్పండి, వేణుగారిలో ఉన్న ఆ తపన ఏంటి? ఎలా కష్టపడతారు సినిమా కోసం? చాలా కష్టపడతాడండి. 24 hours బ్రెయిన్లో సినిమాని వేరే ఉండదు. వేణుగారికి వేరే ఆలోచన ఉండదండి. నా దగ్గర చేసి మీకు అసలు మీకు విషయం చెప్పనా, అప్పట్లో కొత్తలో మానిటర్ వచ్చేది. అప్పుడు అంతకుముందు మానిటర్ లేవు, తర్వాత మానిటర్ మనం చేసిన షార్ట్ మానిటర్లు చూసుకున్నాం. నాకు మానిటర్ వేణు అండి. నాకు మానిటరు వేణుగారు. నాకు ఎలా అంటే నేను షార్ట్ చేసి వచ్చి వేణుని చూస్తే వేణు బాగుందంటే బాగాలేకపోతే అనేవాడు, బాగాలేదు అయితే ఇంకా బాగా చేయాలి. డిస్కస్ చేసుకునే వాళ్ళం మేము. అన్న సీన్లో బాగా చేయలేదు మీరు అనేవాడు, చెప్పేసేవాడు. ఓపెన్గా చెప్పేవాడు. తర్వాత నా దగ్గర ఉన్నప్పుడే మేము అంటే బ్రదర్స్ లాగా ఉన్నామండి. నేనేదో సార్ లాగా అసిస్టెంట్ లాగా లేదు. మా ఇంట్లోనే ఇంకా మీకు ఓపెన్గా చెప్పాలంటే, వాడు ఫిష్ తినేవాడు కాదు, మేము ఫిష్ తింటాం ఎక్కువ అని ఆడి కోసం మటన్ తెచ్చేవాళ్ళు. మేము మా సిస్టర్ అడిగా, ఏంది మటన్ ఎవరి కోసం తెచ్చి, వేణు మటన్ తినడు కదా అనేవాళ్ళు. అంటే ఆడి కోసం తెచ్చి వండేవాళ్ళు. అంటే అంత బ్రదర్స్ లాగా అయిపోయాం కలిసి. అది దేవుడు కలుపుతాడు కొంతమందిని, అలా కలిపాడు అంతే. ఇంకోటి వేణు చాలా టాలెంటెడ్ అండి, చాలా అంటే చాలా మల్టీ టాలెంటెడ్ వేణు. అసలు ఎంత మల్టీ అంటే పాటలు పాడతాడు, రైటింగ్ సైడ్ చాలా మంచి సీన్స్ రాస్తాడు. మీకు ఎందుకు బలగమే నిరూపించడానికి నేను చెప్పడం ఎందుకండి, క్లైమాక్స్ ఎన్నిసార్లు చూసినా యాడవని సందర్భం. క్రియేటర్ అండి, అంటే క్రియేట్ చేస్తాడు. అబ్బో చాలా మల్టీ టాలెంటెడ్ అండి, చాలా విషయాలు. ఇంకా మీరు చూడండి ఎల్లమ్మతో ఇంకెలా ఉంటుంది, వేరేలా ఉంటుంది. వచ్చిందా కాల్? వచ్చింది ఎల్లమ్మ? వచ్చిందండి, ఎల్లమ్మ చేస్తున్నాను నేను. మంచి క్యారెక్టరే పిలిచాడు వేణుగారు పిలిచి క్యారెక్టర్. మొన్నే లుక్ టెస్ట్ కూడా చేశారు, మంచి క్యారెక్టర్ చేస్తున్నాను సార్. అంటే నేను మామూలుగా అడుగుతున్నాను, చాలా ఫ్రెండ్లీగా తెలుసుకోవాలని అడుగుతున్నాను. ఒకప్పటి మీ టచ్ అప్ బాయ్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఆయన డైరెక్టర్ అయ్యి ఆయన సీన్ చెప్తుంటే మీరు యాక్ట్ చేస్తుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంది సార్? చాలా ప్రౌడ్ మూమెంట్ అండి. మీకు తెలుసా, బలగం తర్వాత వేణుకి ఎన్ని కాల్స్ వచ్చి ఉంటాయి, పెద్ద కాల్స్ వచ్చి ఉంటాయి కదా. నాకు అన్ని కాల్స్ వచ్చాయండి, నాకు అన్ని ఫోన్లు వచ్చాయి వేణు గురించి. మీ వేణు డైరెక్ట్ ఎంత అద్భుతమైన సినిమా, ఎంత ప్రౌడ్ మూమెంట్ అండి. అంటే అక్కడ నా ప్రస్తావన కూడా ఇచ్చింది. అది నాకు కూడా పేరు వచ్చినట్టే కదా. అది అంటే నేను గోల్ ఆడుకొట్టినా నా గురించి వచ్చింది. చిత్రం సీన్ దగ్గర చేశాడు, ఇప్పుడు పెద్ద డైరెక్టర్ అయ్యాడని నాకు ఎంత ప్రౌడ్ మూమెంట్. తర్వాత మేము అసలు ఇలా ఉండదండి, ఒక డైరెక్టర్కి ఆర్టిస్ట్ లాగా కాదు. మేము అసలు లుక్ టెస్ట్కి వెళ్ళిన రోజు మేము జోకులు వేసుకుంటున్నాం. రేపు షార్ట్ బాగా చేయకపోతే అని వాడు అంటే నేను అంటే జోక్ చేసుకుంటాను సరదాగా. అమ్మో ఇప్పుడు నువ్వు యాక్షన్ చెప్తే నేను యాక్టింగ్ చేసి, అదే బ్యూటీ అది. అది చాలా సరదాగా ఉంటుంది. అలా అని ఎందుకు నాకు జబర్దస్త్లోనే నన్ను తోమేసేవాడండి. జబర్దస్త్లో ఇంకా వేణు టీంలో చేశా కదా, తోమేసేవాడు. డైలాగు ప్రాక్టీస్ చేయను అని చేపించేవాడు. అప్పుడే నన్ను అరే వదలవరా అనేవాడిని. అమ్మ తోముతాడండి, అవుట్పుట్ వచ్చే వరకు లాగుతాడు. నాకు తెలుసు వేణు ఏమనుకుంటున్నాడో తెలుసు, ఏమి ఇవ్వాలి దానికోసం మనం ఎంత హార్డ్ వర్క్ చేయాలో చేసేస్తాం, అది చెయ్యాలి కూడా. ఎలా వస్తుంది సార్ ఎల్లమ్మ? ఇంకా స్టార్ట్ అవ్వలేదండి, ఈ మంత్లో స్టార్ట్ అవుతుంది. ఓకే, డిఎస్పీ గారిని హీరోగా చూడాలని చెప్పి చాలా నేను కూడా వెయిటింగే. మంచి సినిమా అండి, చాలా గొప్ప సినిమా అది ఎల్లమ్మ. చాలా మంచి సినిమా. అండ్ కాస్త వెనక్కి వస్తే మీ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే ఒక బ్లాస్ట్ లాంటి సినిమా వెంకీ. అవును. నాకు ఆ ట్రైన్ ఎపిసోడ్ అసలు మొత్తం ఆ సీక్వెన్స్ అంతా ఎన్ని రోజులు షూట్ చేశారు? నాకు ఆ ప్రయాణం గురించి కాస్త ఏదైనా మీకు గుర్తున్న మూమెంట్స్ ఉంటే చెప్పండి సార్.
వెంకీ అది మీ లైఫ్‌లో మర్చిపోలేని సినిమా అండి. మాకైనా అంటే నేను, శ్రీనివాస్ రెడ్డి గారు మా అందరి కాంబినేషను, రామచంద్ర అంటే ఒక పిక్నిక్ లాగండి సినిమా షూటింగ్ అది. ఒక పిక్నిక్ రవితేజ గారితో షూటింగ్ అంటేనే పిక్నిక్. అంతేనా? అసలు ఇక చాలా చాలా వర్క్ చేసినట్టు తెలీదండి. అప్పుడే పేకప్ అయిపోయిందా వెళ్ళిపోవాలి ఇంటికి అనిపించేది. మళ్ళీ పొద్దున్న తొందరగా తెల్లారితే బాగుండు లొకేషన్‌కి వెళ్ళాలనిపించేది. షూట్ లేకపోయినా లొకేషన్‌కి వెళ్ళాలనిపించేది. అంత జోయల్‌గా ఉంటది. అంత జోయల్‌గా ఉండేది. 'వెంకీ' సినిమా అంత జాలీగా చేసాం ఒక పిక్నిక్ లాగా. అది ఆల్మోస్ట్ ట్రైన్ ఎపిసోడ్ అంటే మా ఎపిసోడ్ కాకుండా మొత్తం ట్రైన్ సీక్వెన్స్ చాలా ఉంది కదండీ ఇంకా. అవును. మర్డర్ సీన్ ఏదో ఉంది. ఆ అవును. కుర్రోడిది, వాడి భరత్ సీన్స్ అవి. అది మొత్తం 15 డేస్ వరకు ఏదో చేశారు. ఓన్లీ ట్రైన్ ఎపిసోడ్. ఓకే. అది ఇక్కడ నాంపల్లి నుంచి ట్రైను బీబీ నగర్ వరకు ఏదో ఎళ్లి మళ్ళీ రిటర్న్ అవుద్ది. అందులో మాకు ఒక 3 బోగీలు, 4 బోగీలు బ్లాక్ చేశారు. అందులోనే ఫుడ్ కూడా అక్కడికే మాకు అందువేలో వచ్చేది. అలా వెళ్ళేవాళ్ళు మళ్ళీ షూట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అవ్వటం. ఆ ట్రైను నిజంగా ట్రావెల్ అవుతుంది. రియల్ ట్రైన్. ఓకే. రియల్ ట్రైన్‌లో చేసాం. చిన్న చిన్న ప్యాచ్ వర్క్ అది ఒక రోజు 2 రోజులు ఏదో రామోజీలో ట్రైన్ ఉంది కదండీ. అది ఒక రోజు 2 రోజులు ప్యాచ్ వర్క్ అంతే. మిగతా మొత్తం ఒరిజినల్ ట్రైన్‌లోనే చేశారు. అసలు ఇంకా అది ఎలా ఇప్పుడు కూడా సినిమా చూస్తున్నా అప్పుడు అలా చేసాం అసలు అంత ఒక సీన్ ఉంటే శ్రీనివాస్ రెడ్డి గారు, నేను, రామచంద్ర మేమందరం పోటీ పడేవాళ్ళం డైలాగులు నాకొస్తే బాగుండు అని. అంటే అంత దానికి తోడు ఆ సీన్ స్పెషల్‌గా ఒక సీన్ ఏంటంటే వేణుమాధవ్ గారు వేణుమాధవ్ గారు ఉంటే ఇంక తెలుసు కదండీ ఎలా ఉంటదో. ఇంకా అసలు ఆ ఇంప్రవేషన్స్ ఇంకోటి శ్రీను వైట్ల గారి సినిమా స్క్రిప్టే అలా ఉంటదండి. ఆర్టిస్టు శ్రీను వైట్ల గారు చేసే దాంట్లో మనం ఒక 30% చేయగలిగితే పెద్ద ఆర్టిస్ట్ అయిపోవచ్చు. అంతే. ఇంకా ఆ ట్రైన్ సీక్వెన్స్‌లోనే వేణుమాధవ్ గారు అది డ్రమ్ అటు పెట్టుకొని కూర్చుంటారు కదా! అవును. అది యాక్చువల్‌గా ఫస్ట్ అసలు స్క్రిప్ట్‌లో ఉందా? అంటే సీన్ ఉందండి. ఆ సాంగ్ పాడటం, ఏదో చెయ్యాలని ఆ ఉంది. డోలక్ అది లేదు. ఏదో చెయ్యాలని ఉంది. అప్పుడు వేణుమాధవ్ గారి ఇంప్రవైజేషన్ అందరూ ఆర్టిస్టులందరూ మరి మీ రీమిక్స్ ఎక్కడి నుంచి యాడ్ అయింది? ఇంకా అక్కడే అండి. ఆ అక్కడే. ఫ్లోలోనే. ఆ. దానికి డైరెక్టర్ గారు శ్రీను వైట్ల గారి కామెడీ ఉంటే లాగేస్తారు కదా! ఆ. అలాగా ఆయన పిండేశారు అందరిని. స్క్రిప్ట్ ఉంది, సీన్ ఉంది. దాంట్లో ఇవన్నీ యాడ్ అయ్యాయి. రవితేజ గారితో ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్పండి. ఆ ఎపిసోడ్ మొత్తంలో. అంటే నేను రవణే అంట. నాకు బాగా ఇష్టమైన హీరో. చిరంజీవి గారి తర్వాత ఇష్టమైన హీరో రవణ. ఎందుకంటే హార్డ్ వర్క్ చేసి పైకొచ్చారు. కష్టపడి అదొక ఫీలింగ్ ఉంటదండి. ఫస్ట్ నుంచి కూడా ఇష్టం నాకు రవణ. ఆయనతో 'వెంకీ', 'దుబాయ్ సీను', 'సారొస్తారు', 'కృష్ణ' ఒక 5 సినిమాలు ఏమో చేశానండి. అవును. చాలా సినిమాలు ఉన్నాయి. నాకు ఇంకా ఆయన ఒక హీరో, ఆయన నేనేది ఇలాగ అనిపించను. ఎందుకు నాకు బ్రదర్ లాగా అనిపిస్తారు. రవణ అనేస్తాం. ఇంకా ఆయన కూడా అలాగే ఉంటాడు. ఎడాబాయ్ అంటాడు. అబ్బాయి కదా ఆయన పోత పదం. ఎడాబాయ్ అంటాడు. బాగుంటుంది ఆయనతో వర్క్ చేయడం. చాలా హ్యాపీ. నాకు ఇష్టం ఆయనతో వర్క్ చేయాలని ఇష్టం నాకు. అండ్ శ్రీనివాస్ రెడ్డి అంటే ఒక ఫ్రెండ్ ఇలా ఉండొచ్చా, ఒక ఫ్రెండ్ ఇలానే ఉండాలా, ఒక పుస్తకం రాస్తే దానికి యాప్ట్గా సరిపోయే మనిషి శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి చాలామంది చెప్తారు. ఒకానొక టైంలో మీది శ్రీనివాస్ రెడ్డి గారిది ఇద్దరిది ఒకటే స్టార్డమ్. తర్వాత నాదే ఎక్కువ ఆడికంటే. సరే ఓకే. ఓకే నిజమే. అయితే తర్వాత కాలంలో కూడా మిమ్మల్ని ఆయన అంటే మీకు ఒక బ్రేక్ రావడం, ఆయన స్టార్గా ఎదగడం, తర్వాత కూడా ఎక్కడా మిమ్మల్ని ఆయన వదలలేదు. అవకాశం ఉన్న ప్రతిసారి మీ రెఫరెన్స్ ఇవ్వడము, మీ గురించి మాట్లాడడము, మీకు ఛాన్స్ ఇప్పించాలని ప్రయత్నం చేయడము, అది చేస్తూనే ఉన్నారంట. ఇప్పటికీ అండి. నాకు 'రాజా ది గ్రేట్' కూడా అంటే శ్రీనివాస్ రెడ్డి గారు తీసుకెళ్ళి అనిల్ గారికి చెప్పడం, అనిల్ గారు కూడా ఓకే అన్నారు. ఆయన చాలా హ్యాపీ. ఎక్కడికి వెళ్ళినా శ్రీనివాస్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఈ సినిమాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే చిత్రంగాడికి ఏదైనా చూడండి అనేవాళ్ళు. అలా చెప్పే వ్యక్తుల్లో ముగ్గురు మెయిన్ అండి నాకు. అలా చెప్పేవాళ్ళు సునీల్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, సత్యం రాజేష్. వీళ్ళ ముగ్గురు వాళ్ళకి క్యారెక్టర్ ఎవరిని వచ్చి క్యారెక్టర్ చెప్తే వాళ్ళ సినిమా ఏదో ఒక సినిమా శ్రీనివాస్ రెడ్డి గారికి వచ్చి ఒక క్యారెక్టర్ చెప్పారు. ఇలా ఉందంటే అంత అయిపోయి విని ఓకే ఇందులో ఇంకా వేరే క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే చిత్రంగాడికి ఏదైనా చెప్పండి అనేవాళ్ళు అని చెప్తారు. ఆ విషయంలో శ్రీనివాస్ రెడ్డి గారు, సునీల్ గారు, సత్యం రాజేష్ వీళ్ళ ముగ్గురు బాగా అండి చాలా సందర్భాలు. ఇండస్ట్రీ మొత్తం మీకు ఒక పాజిటివ్ బజ్జే ఉంది సార్. ఈ మధ్య నేను బీవీఎస్ రవి గారిని ఇంటర్వ్యూ చేశాను. రైటర్ బీవీఎస్ రవి గారు తెలుసండి. వారు మాట్లాడుతూ అంటే ఏదో సందర్భంలో అలా ఇంటర్వ్యూ టాపిక్ అలా వెళ్ళిపోయి అమితమైన టాలెంట్ ఉన్నా కానీ వాళ్ళ స్థాయికి తగ్గ అవకాశాలు రాని కొంతమంది ఉన్నారని చెప్పేసి వారు చెప్తూ సత్యం రాజేష్ గారి గురించి, మన ప్రవీణ్ గారి గురించి, మీ గురించి చెప్పారనమాట. ఇలా ముగ్గురికి వాళ్ళకి రావాల్సినంత క్యారెక్టర్స్ రావట్లేదు, ముగ్గురు బ్లాస్ట్ చేయగలరు సీన్ని, పడట్లేదు అని చెప్పి అన్నారు వారు. అది ఆయన గొప్పతనం అండి. ఇంకో మనిషి గురించి గొప్ప చెప్పడం అంటే అది బీవీఎస్ రవి గారు గొప్పతనం. బీవీఎస్ రవణ మేము చాలా సినిమాలకు కలిసాం, చాలా సందర్భాల్లో కలిసాం. ఓకే హ్యాపీ ఆయన అలా చెప్పడం నిజంగా చాలా సంతోషం.
అంటే నాకు సరైన క్యారెక్టర్ రాలేదంటే ఏమో సార్ అంటే తెలీదు. అది మనం అదే అనుకున్నాం. యాక్చువల్‌గా 'బొమ్మరిల్లు' సినిమా తర్వాత ఏమనుకున్నారంటే అందరూ, ఇంకా వీడు దొరకడయ్యా అన్న అని 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 అనుకున్నారండి. అనుకున్నారు చాలామంది. 'బొమ్మరిల్లు' సినిమాకి మేము విజయయాత్రకెళ్తే అసలు చాలా నాకు సెపరేట్ సెక్యూరిటీ పెట్టేలాగా ఉండేది. అంతే అలా ఉంది. అప్పుడు ఆ టైం అలా కరెక్ట్. అది ఫ్యాక్ట్ ఆ కూడా. టైం అంతే. అది మనం దాన్ని చూసి ప్రౌడ్‌గా ఫీల్ అవ్వద్దు. అయితే ఆ టైంలో అంతే ఉంటది. ఆ తర్వాత సరైన క్యారెక్టర్ పడేదేమో. అంటే ఆ స్వింగ్ అలాగే ఉండుంటే తర్వాత కొంచెం నా డ్రాప్ బ్యాక్స్ అవి దానివల్ల పడలేదు. ఇప్పుడు పడతాయండి. ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ అది వచ్చింది కాబట్టి మన ఫేస్‌లో కూడా. ఎందుకు నాకు 'పొలిమేర 1', 2 2 చేశాను నేను. 1 చాలా మంచి క్యారెక్టర్ అండి. 'పొలిమేర 1' చూసి చాలామంది "నువ్వు సీరియస్ క్యారెక్టర్‌లు ట్రై చేయొచ్చు కదా! నీకు పడతాయి" అని చాలామంది ఇండస్ట్రీ వాళ్ళే చెప్పారండి. నేను ట్రై చేస్తానండి. ఇచ్చే డైరెక్టర్‌కి కూడా ఆ ధైర్యం ఉండాలి. వీడిని ఇన్ని రోజులు ఇలా చూసాం కదా! అలా ఇస్తే అది థియేటర్‌లో పండుద్దా లేదా అని వాళ్ళకి ఒక చిన్న డౌట్ ఉంటది. ఎవరైతే డైరెక్టర్ ధైర్యం చేసి వీడు సీరియస్ క్యారెక్టర్ కూడా చేయగలడు, సీరియస్ కూడా అని ఇచ్చాడో అక్కడ టర్న్ అవుద్దండి లైఫ్. అశోక్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయనకి కావాల్సిన ఛాలెంజ్ అదేనంట. ఈ క్యారెక్టర్ చేసే మనిషి ఇది చేయగలడా అని ఆ షాక్ మూమెంట్ కావాలి అని చెప్పేసి డైరెక్టర్ అశోక్ గారు. కరెక్టే. అవును. అలా ఎవరో ఒకరు ధైర్యం చేసి ఇవ్వాలి. ఇస్తే మళ్ళీ అక్కడి నుంచి లైఫ్ టర్న్ అవుద్ది. సో అందుకే 'పొలిమేర 1' పార్ట్ 1 చేసినప్పుడు చాలా చాలామంది అన్నారు భలే ఉంది సీరియస్ క్యారెక్టర్, ఆ తెలంగాణ స్లాంగ్ చాలా బాగా మాట్లాడావు అది అన్నారు. బట్ అది థియేటర్‌కి రిలీజ్ అవ్వలేదండి. అప్పుడు కరోనా టైము, ఓటీటీ. అప్పటికి ఇంకా జనాలు ఓటీటీకి కూడా అలవాటు అవుతున్న టైం అండి. ఫుల్‌గా అలవాటు అవ్వలేదు. ఫుల్‌గా కాలేదు. ఇప్పుడైతే ఓటీటీకి కూడా మంచి ప్లాట్‌ఫార్మ్ ఇప్పుడు ఓటీటీ కూడా రీచ్ వస్తుంది. కానీ అప్పుడు ఆ టైంలో అది అంత రీచ్ రాలేదు. తర్వాత 2 చేశాను. 2 మంచి క్యారెక్టరే, తక్కువ సీన్స్ ఉంటాయి. థియేటర్‌కి రిలీజ్ అయింది కానీ సీన్స్ తక్కువ ఉంటాయి. 4, 5 ఉంటాయి. అవును. సో అది చిన్న ఇది వస్తాయండి చూద్దాం. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కోటి. ఇప్పుడు నేను అదే ఒక డైరెక్టర్ అనుకోవాలి. 'పరుగు' సినిమా థియేటర్‌లో రిలీజ్ అయినప్పుడు కృష్ణవంశీ గారు థియేటర్ నుంచి నాకు కాల్ చేశారండి. థియేటర్ నుంచి నాకు కాల్ చేశారు. "ఇప్పుడే ఇంట్రడక్షన్ అయిందిరా, భలే ఇచ్చావురా, బాగుందిరా ఎక్స్‌ప్రెషన్" అని. అంటే చాలా జోలుగా అంతే, ఆ తర్వాత ఏముండదు అనేవని. నువ్వు ఎంత పెట్టేశాడు. ఫోన్ చేసింది ఎవరు? కృష్ణవంశీ గారు థియేటర్ నుంచి కాల్ చేశారు. ఆయన మెచ్చుకోవడం మామూలు విషయం. అంటే నా ఇంట్రడక్షన్ ఉంటుందండి 'పరుగు' సినిమాలో. నెల్లూరు సీన్ దొరికాడంటే నేను ఒక ఫుల్ బ్లడ్‌తో దెబ్బలు తినేసి వణుకుపోతూ ఉంటా. ప్రకాష్ రాజ్ గారు వచ్చి లేపి మా ఇద్దరు కాంబినేషన్‌లో ఒక షాట్ ఉంటుంది. ఆ ఇంట్రడక్షన్ అంటే షాక్ మూమెంట్ ఏంటంటే మిగతా ఏ డైరెక్టర్ ఫోన్ చేసినా ఓకే, కృష్ణవంశీ గారు చేయడమే షాక్. హ్యాపీ అండి, చాలా హ్యాపీ అండి. ఒక పట్టాన్ని నచ్చదు కదా ఆయనకి. అవును, చాలా హ్యాపీ, నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో ఈ ప్రాసెస్లో కూడా మీరు గమనించే ఇండస్ట్రీ మొత్తం చిత్రం శ్రీను అనే ఒక ఆర్టిస్టు చాలా సీనియరు, వెల్ టాలెంటెడ్, ఏ క్యారెక్టర్ అయినా మోయగలడు, అంతా ఒక పాజిటివ్ వాతావరణమే ఉంది. ఉందండి. సో చాలా రోజుల తర్వాత మీకు ఇప్పుడు పెద్ద పడింది. నాకు తెలిసి ఇక్కడ నుంచి మీ ట్రాక్ మారే ఛాన్స్ ఉంటుంది. అవునండి, ఛాన్స్ ఉంది. నాకు పెద్ద తర్వాత చాలా మంది ఇండస్ట్రీ నుంచి కాల్స్ చేశారండి. చాలా మంది చేశారు. మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆల్రెడీ డైరెక్షన్ చేసిన వాళ్ళు, చెయ్యబోయే వాళ్ళు చాలా మంది కాల్ చేశారు. నువ్వు ఇప్పుడు ఒక మంచి స్లాట్లోకి వెళ్తావు అనిపిస్తుంది అని చాలా మంది కాల్ చేశారు. యాక్చువల్గా నాకు ఒక ధైర్యం, అది నాకు ధైర్యం అండి. అది ఏంటంటే, నేను ఎక్కువ సినిమాలు చేసింది హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్లు చాలా సినిమాలు చేసామండి. నాకు తెలిసి ఒక 200 సినిమాలు చేసాం హీరో ఫ్రెండ్గా. ప్రతి సినిమాలో హీరో పక్కన ఫ్రెండ్స్. సో ఇది ఎలా ఉంటుందంటే, ఆ ప్లేస్ ఎప్పుడు పర్మనెంట్ కాదండి. అది హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ప్లేస్ పర్మనెంట్ కాదు. మా ముందు తిరుపతి ప్రకాష్ గారు, వేణుమాధవ్ గారు, గణేష్ గారు వాళ్ళు హీరో ఫ్రెండ్స్ చేసి అక్కడి నుంచి మళ్ళీ కమెడియన్స్ అయిన వాళ్ళు ఉన్నారు, హీరోలు అయిన వాళ్ళు ఉన్నారు. అలా తర్వాత మేము మా నుంచి మళ్ళీ స్టార్ కమెడియన్స్ అయిన వాళ్ళు ఉన్నారు. సునీల్ గారు పెద్ద స్టార్ కమెడియన్ అయ్యారు. అక్కడి నుంచి మేము హీరో ఫ్రెండ్గా చేసాం. శర్వానంద్, గౌరీ సినిమాలో శర్వానంద్ మాతో పాటు ఫ్రెండ్, సుమంత్ గారి ఫ్రెండ్ క్యారెక్టర్ మేము అందరం. శర్వా హీరో అయ్యాడు. అంటే ఆ స్లాట్ నుంచి కొంతమంది టప్ అని హీరో అయిపోతారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు వెన్నెల కిషోర్ హీరో ఫ్రెండ్స్కి చేసి అక్కడి నుంచి పెద్ద స్టార్ కమెడియన్. అలా సత్యం రాజ్ అక్కడి నుంచి హీరో అయినాడు. వాడు ఇంకొంచెం స్ట్రగుల్లో ఉన్నాడు, నిలబడతాడు, వాడు అవుతాడు ఇప్పుడు మళ్ళీ సూపర్ టాలెంట్. అలాగ అంటే ఆ ప్లేస్ ఎప్పుడు హీరో ఫ్రెండ్గా వచ్చిన ప్రియదర్శి కానీ, రాహుల్ రామకృష్ణ అక్కడి నుంచి షిఫ్ట్. నేనేం అర్థం చేసుకున్నానంటే, సో ఓకే, నేనేంటి హీరో ఫ్రెండ్గా చేస్తూ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చాను నేను. నా స్లాట్ అది. నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలి, ఏ క్యారెక్టర్ అయినా చెయ్యాలి అనుకునే ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నాను. కాబట్టి నాకు కొంచెం ఎక్కువ గ్యాప్ వస్తుంది. ఎందుకంటే ఈ ఫ్రెండ్ క్యారెక్టర్ నుంచి ఇది ఇచ్చడానికి ఒక డైరెక్టరు ఆ క్యారెక్టర్ సరిపోతాడా అని ఏజ్ కూడా కావాలి, దొరకాలి. దానికి తగ్గ మెచ్యూరిటీ మనకి రావాలి. మన ఏజ్, మన ఫేసు దానికి తగ్గది రావాలి. సో నేను అనుకున్నా ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందని. నేను ఆ గ్యాప్ ఎప్పుడు నేను చాలా కూల్ అండి. మా ఇంట్లో వాళ్ళు కూడా తిడతా ఉంటారు, ఎంత రిలాక్స్గా ఎలా ఉండగలుగుతున్నాను అంటే,
నాకు తెలుసు, ఒక టైం వస్తుంది. టైం వస్తుంది, నాకు తెలుసు నేను ఏది ఫాలో అప్ చేయాలి, ఎవరిని కలవాలి, నేను కలుస్తూనే ఉంటా. నేను నేను నా ఫాలో అప్ నేను చేస్తూనే ఉంటాగా. ఇండస్ట్రీలో ముందుకెళ్ళాలంటే నేను చేయాల్సింది చేసుకుంటూనే ఉంటా. కానీ అంత రిలాక్స్గా అవుతా నమ్మకం ఉంది నాకు. చాలామంది మధ్యలో కూడా ఇంకేదైనా చేయొచ్చు కదా, ఇంకా నీకు ముందుకు వెళ్ళలేవేమో ఇండస్ట్రీ. లేదు, నేను కొడతా ఇండస్ట్రీలో గోల్ అన్న. ఇప్పుడు ఆ దారిలో ఉన్నాను సార్. పెద్ద తర్వాత ఐ హోప్. అంటే మీ కెరీర్ పట్ల మీరు ఎలాంటి ఒక విజన్తో ఉన్నారు నెక్స్ట్? అంటే ఎలాంటి క్యారెక్టర్ కోసం చూస్తున్నారు, ఎలాంటి సినిమాల కోసం చూస్తున్నారు, మీ ప్లానింగ్ ఎలా ఉంది? అంటే మేకర్స్కి కూడా తెలియాలి కదా. అంటే ఏ మైండ్ సెట్తో ఉన్నారు? నేను ఇది అని లేదండి. నాకు ఎక్కువ సీరియస్ క్యారెక్టర్ చేయాలని ఉంది. ఓకే. సో ఇక్కడ ఏమవుద్దంటే నేను పెద్ద హైట్ లేను, అంత గంభీరంగా ఏం లేను. ఇప్పుడు ట్రెండ్ కొంచెం మారిందండి. అంటే ఇప్పుడు ఒక సీరియస్ క్యారెక్టర్ చేసేవాడు హైటే ఉండవసరం లేదు, గంభీరంగా ఉండవసరం లేదు. వాడు మంచి పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు, వాడికి ఇచ్చిన క్యారెక్టర్లో ఉంటే చాలు. అవును. అది ఇప్పుడు ఉందనుకుంటున్నా, ఇప్పుడు ఆ ట్రెండ్ వచ్చింది అనుకుంటున్నా. సో అందుకే నేను ఆ నమ్మకంతో ఉన్నా. ఇప్పుడు కొన్ని హిందీ వెబ్ సిరీస్లు అవి మనం చూస్తుంటాం కదా, న్యాచురల్ పర్ఫార్మెన్స్లు అవి ఉంటాయి కదా. ఆ సీరియస్ అంటే నా ఉద్దేశం ఏంటంటే, నేను సీరియస్ అంటే చూడవసరం లేదండి. వాడు చేసే పనులు సీరియస్గా ఉంటాయి కానీ వాడు సీరియస్గా ఉండడు. ఇప్పుడు పొలిమేరలో అలాంటి క్యారెక్టర్, పొలిమేరలు అంతే. నేను సీరియస్గా ఏం చూడను, నేను చేసే పనులు సీరియస్గా ఉంటాయి కదా. సో అలాగే ఇప్పుడు అది వచ్చింది అనుకుంటున్నా ట్రెండ్. అందుకే ఆ నమ్మకంతో ఉన్నానండి. పడతాయి మంచి క్యారెక్టర్, సీరియస్ క్యారెక్టర్లు పడతాయి, ఏడిపించే క్యారెక్టర్లు కూడా పడతాయి. అన్ని క్యారెక్టర్లు చేయాలని కోరికండి అంతే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటాం కదా, అలాగా. అండ్ మీ క్యాబినెట్ టైమింగ్ విషయానికి వస్తే, అంటే మీరు కొన్ని వందల సినిమాలు చేస్తున్నారు, మీకు ఒక్కో వ్యక్తి మీకు ఒక్కో సినిమా గురించి చెప్పుండొచ్చు. పర్సనల్గా నాకు మల్లేశ్వరిలో మీ టైమింగ్ భలే ఇష్టం. అయ్యో. అది వెంకటేష్ గారు ఒక సీన్ ఉంటుంది, రే మేనేజర్ అడిగితే మేనేజర్ అడిగితే ఇప్పుడే వెళ్ళానని చెప్పు. మేనేజర్ ఏం చెప్తావు అంటే బాత్రూమ్కి వెళ్ళినా ఏదో చెప్తారనమాట. గుడ్లో పైకి వస్తావు నువ్వు, ఎప్పుడన్నా 50 100 కావాలంటే అడుగు అంటారు. ఒక 50 ఆన్సర్ ఎప్పుడైనా మీరు చూసి ఆ టైమింగ్ రియాక్షన్ కానీ అసలు ఆ క్యారెక్టర్ మొత్తం అద్భుతంగా ఉంటుంది. వెంకటేష్ గారితో ట్రావెల్ చెప్పండి. అమ్మో, అది చాలా, అంటే నాకు చాలా ఇష్టం అండి. నాకు వెంకటేష్ ఆయన కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. చాలా ఆయనకు కూడా ఇష్టం నేనంటే. మల్లీశ్వరి సినిమా యాక్చువల్గా ఫస్ట్ రోజు షూట్ అండి వైజాగ్లో షూటు. నేను ఇక్కడ హైదరాబాద్లో షూట్లో ఉన్నా. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళాలి. చిన్న డిలే అయింది, లేట్ అయింది. నేను వెళ్ళేసరికి హోటల్ రూమ్కి వెళ్ళి రెడీ అయిపోయి, అప్పటికి సురేష్ బాబు గారు వాళ్ళంతా ఈ లోప మేనేజర్లు ఫోను, రాజా గారు అని ఉండేవాళ్ళు, ఆయన ఫోన్లు, సురేష్ గారు ఎక్కడున్నారు, వచ్చేసారు, రెడీ అయిపోయిన తొందరగా వెళ్ళి రూమ్లోకి వెళ్ళి లగేజ్ పెట్టా, ఫ్రెష్ అయిపోయాను. లొకేషన్కి వెళ్తే అప్పటికి ఏంటంటే వెయిటింగ్ అండి మీకోసం. నాకు గుండె దడదడ కొట్టేసుకుంటుంది. ఎందుకు పెద్ద హీరో కదండి, వెంకటేష్ బాబు గారితో వెళ్తున్నాం. ఫస్ట్ రోజు వెయిట్ చేయటం ఏంటి అసలు, అది మన కోసం వెయిట్ చేయటం ఏంటి, మన చిన్న ఆర్టిస్టులు. భయం వేసిందండి, ఏమంటారో ఏంటో అంతాను. కానీ అసలు ఏమన్నా రియాక్షన్ లేదండి. అంటే ఏంటంటే ఆల్రెడీ మ్యాటర్ పోస్ట్ చేశారు కదా, లేదు నిన్న షూట్లో ఉన్నారు, మార్నింగ్ ఫ్లైట్ ఏదో డిలే అయింది, అది వాళ్ళకి తెలుసు కాబట్టి అని కమ్ అన్నారు. అదేంటి క్లోజ్ ఫ్రెండ్లా కమ్ ఫస్ట్ టైం పరిచయం నాకు, సార్ నమస్తే సార్ అన్నా నేను. కమ్ వచ్చి, అదేంటి ఇంత సింపుల్గా ఉన్నాడు, ఇంత ఫ్రెండ్లీగా మాట్లాడతాడు ఫస్ట్ టైమే అని మనకుంటుంది కదా. వెంకటేష్ గారు ఆ తర్వాత యాక్ట్ చేస్తుంటే అసలు ఇక ఫ్రెండ్ అయిపోయారండి ఆయన. ఫ్రెండ్ అయిపోయారు. ఆ తర్వాత వెంకటేష్ బాబు, మేము తర్వాత క్రికెట్ మ్యాచ్లు ఆడాము, అవన్నీ మళ్ళీ చేసాము. ఆయన ఒకసారి బట్ డైలీ ఏదో సార్ అని. ఆయన టైమింగ్ సూపర్ అండి, కామెడీ టైమింగ్. ఆయన కూడా కొన్ని చిన్న సలహాలు అవి ఇచ్చేవాళ్ళు చేసేటప్పుడు. ఇంకోటి మల్లీశ్వరి విషయానికి వస్తే మీకు స్క్రిప్టే బలం అండి. ఆర్టిస్ట్ మల్లీశ్వరి డైలాగ్స్ అలా ఉంటాయండి. ఆ ప్లేస్లో నేను కాదండి, ఎవరు చేసినా బాగుంటుంది ఆ. బికాస్ త్రివిక్రమ్ గారి రైటింగ్ కలం చాలా గట్టిదండి, త్రివిక్రమ్ గారిది పెన్ను చాలా బలమైంది అది. సో అందుకే అన్ని ఆ పంచులన్నీ కూడా కొత్త మేము యాడ్ చేసింది ఏం లేదు, ఆల్రెడీ ఉన్నాయే చేసాం అంతే. మీరు కనిపించి అంటే ఆ సినిమాలో ప్రతి సీను పేలుద్ది, మీరు కనిపించిన ప్రతి సీన్ నాకు బాగా సూపర్ అండి. అది మెయిన్ డైరెక్టర్ విజయభాస్కర్ గారు, అబ్బో ఆయన నీట్గా చెప్పేవాళ్ళు. శ్రీని గారు అది అంత చాలా చక్కగా చేయించుకునేవాళ్ళు, బాగా చేయిస్తారు ఆయన. సో అలాగా ఆ సినిమా అది. ఆ తర్వాత మళ్ళీ నేను వెంకటేష్ బాబు గారితో సేమ్ అలాంటిదే, బిల్లులు ఇచ్చే క్యారెక్టరే తులసి. అవును, అదే నయనతార గారి బ్రదర్ లాగా ఉంటుంది ఆ క్యారెక్టర్. చనిపోతా తులసిలో. అదే ఆ పబ్బు పార్టీ సాంగ్ అయిపోయి వచ్చాక రౌడీలు పొడి చేస్తారు, పాపం వీడేందుకు చచ్చిపోయాడు అనిపిస్తుంది సినిమా చూస్తే. ప్రతిదానికి బిల్లు ఇస్తుంటా వెంకటేష్ బాబు, పార్టీ చేసుకుంటున్నా. అది కూడా మంచి క్యారెక్టర్ అండి తులసి, బోయపాటి గారి సినిమా.
అండ్ మీ మొత్తం ఇన్‌స్టాలో గాని, ఫేస్‌బుక్‌లో గాని మీకు సంబంధించిన ఈ ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు బాగా తెలిసిందేంటంటే, బ్రహ్మానందం గారిని మీరు చాలా పర్సనల్‌గా ఒక గురువులాగా భావించేటట్టున్నారు. అంటే మీకు ఫ్యామిలీ గూడా ఆయనకి బాగా అటాచ్‌మెంట్ లాగా ఉంది. సో, బ్రహ్మానందం గారి దగ్గర నుంచి మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఆయన నుంచి ఏమి నేర్చుకున్నారు మీరు? నేను ఒకటి నేర్చుకున్నానండి. బ్రహ్మానందం గారు ఆయన ఏ టైంకొస్తాడు ఏది ఇదంతా అది పక్కన పెట్టండి. అదేదో చెప్తారు గానీ, ఆయన చాలా హార్డ్ వర్క్ చేసి భయంకరంగా టయానికి తినకుండా 24 అవర్స్ కాదు 48 అవర్స్, 60 అవర్స్ ఇలా వర్క్ చేస్తూ నిద్ర లేకుండా చేస్తేనే ఈ స్థాయికి వచ్చారు ఆయన. హార్డ్ వర్క్ చేయకుండా వచ్చిన వ్యక్తి కాదు కదా! ఆయన ఇప్పుడు కూడా రిలాక్స్ అవ్వద్దా అండి? అంతే కదా! బ్రహ్మానందం గారు ఎంత హార్డ్ వర్క్ చేశారు. తిండి తిప్పలు లేకుండా, టయానికి తినకుండా, బిజీగా ఉన్నప్పుడు నిద్ర లేకుండా, డే అండ్ నైట్లు అవుట్‌డోర్‌లు తిరిగి, జర్నీలు చేసి ఎంత హార్డ్ వర్క్ చేశారు. ఈ స్థాయికి వచ్చారు. ఇప్పుడైనా రిలాక్స్ అవ్వాలి కదా! అందుకే ఇప్పుడు రిలాక్స్ అవుతున్నారు. హ్యాపీ. నేను ఆయన దగ్గర చూసి నేర్చుకునేది హార్డ్ వర్క్ అండి. ఆయన ఆ టైంలో చేసిన హార్డ్ వర్క్ చూసాను. నేను అది ఇన్స్పిరేషన్ తీసుకుంటా. ఆయన చెప్పారు చాలాసార్లు, ఇలా చేసాంరా, అసలు మాకు నిద్ర ఉండేది కాదు, తిండి టయానికి ఉండేది కాదు, జర్నీలు చేసేవాళ్ళం, ఇక్కడ షూటింగ్, అక్కడ షూటింగ్. దానికి మళ్ళీ ఆర్టిస్ట్ అవ్వకముందు ఎంత ప్రయత్నం చేశారు, ఎంత ఇది అయ్యారు, ఎంత హార్డ్ వర్క్. ఆయన హార్డ్ వర్క్ ఎప్పుడు నేను ఆయన దగ్గర నుంచి ఎప్పుడు అది ఆలోచిస్తాను, అదే తీసుకుంటానండి. తర్వాత మనిషి విషయానికి వస్తే ఆయన జ్యువెల్ అండి. చాలా సరదాగా ఉంటారు. నేను ఎప్పుడు కలిసినా ఎలా ఉంది లైఫ్ ఏంటి, నాతో మాత్రం చాలా బాగా అడుగుతారండి, అన్నీ అడుగుతారు. ఎలా ఉందిరా ఏంటి. ఓ సందర్భం ఒక చిన్న విషయం మధ్యలో చిన్న స్ట్రగుల్ ఉంది అన్నదంటే ఆ రోజు నాకు హెల్ప్ చేశారు. బ్రహ్మానందం గారు, ఆలీ గారు, అందరు నాకు హెల్ప్ చేశారండి. ఏంటో నా అదృష్టం ఏంటో తెలీదు. మొన్న మీరు స్టేజ్ మీద మాట్లాడుతూ శ్రీకాంత్ గారి గురించి కూడా చెప్పారు. శ్రీకాంత్ గారు కూడా హెల్ప్ చేశారు. చాలాసార్లు హెల్ప్ చేశారు ఆయన. నా అదృష్టం ఏంటో తెలియదండి నాకు. ఇప్పుడు వరకు నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ నుంచి ఇప్పుడు వరకు నాకు హెల్ప్ చేయని వాళ్ళు లేరండి. అందరు హెల్ప్ చేశారండి. అందరు హెల్ప్ చేశారు అన్ని రకాలుగా. అదేంటో తెలియదు. అది నా అదృష్టం, లక్ అంతే. మా ఇంటర్వ్యూలో అంటే ఐడ్రీమ్ ఇంటర్వ్యూలోనే టీఎన్ఆర్ గారిది ఒక ఎపిసోడ్ ఉంటుంది వేణు గారితో. అవును, వేణు గారు. ఆ రోజు టీఎన్ఆర్ గారు ముందు వేణుని అడుగుతారు, శ్రీను దగ్గర నువ్వు ఎందుకు వర్క్ మానేసావు అని చెప్పి. ఆయన ఒక రీజన్ చెప్తాడు. మీకు తెలియకుండా మిమ్మల్ని పిలిచి మళ్ళీ ఆయన అదే క్వశ్చన్ అడుగుతాడు వేణు ముందే. మీరు కూడా సేమ్ ఆన్సర్ చెప్తారు. అంటే ఎక్కడా కూడా స్పర్ధలు వచ్చి విడిపోలేదు. అన్న చాలా మంచోడు, నన్ను ఎప్పుడు ఏమండు, మా అన్నే నన్ను అడగకపోతే బయటోడు ఎవడనాలని చెప్పి నేను వెళ్ళిపోయానని చెప్పి వేణుగారు చెప్తారు. మీరు కూడా అదే చెప్పారు ఆన్సర్. అంటే ఇక్కడ చిత్రం శ్రీను ఏ మనిషిని కూడా హర్ట్ చేయడు, ఏ మనిషిని బాధ పెట్టడు, అందరినీ గౌరవంగా చూసుకుంటారు. సో ఆ మంచే ఈ రూపంలో తిరిగి వస్తుండొచ్చు. ఏమో అండి. అంతొకటి, నాకు ఇంతవరకు లైఫ్లో కోపం రాలేదండి. నాకు కోపం అంటే తెలియదు, ఇప్పటివరకు తెలియదు. నాకు కోపం అంటే ఎలా ఉంటే తెలియదు, అసలు ఇప్పటివరకు తెలియదు. నాకు కోపం రాదండి. ఒక వ్యక్తి చాలా ఎన్ని సందర్భాలు ట్రై చేసా, కోపం రాదు, నాకేంటో తెలియదు. సరే, నేను పర్సనల్గా వెళ్ళను కానీ మీ జీవితంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగింది, సరే అది అందరూ ఉంటాయి, అది వదిలేసేయండి. కానీ ఒక వ్యక్తి దాన్ని ఆసరాగా చేసుకుని ఒక వ్యక్తితో కొంతమంది వ్యక్తులు మీ పైన కావాలని కుట్ర చేసి మీకు అవకాశాలు రాకుండా చేశాడు. ఆ వ్యక్తి మీద కూడా కోపం రాలేదా? అలా ఎవరు చేయలేదు, నాకు చేయలేదా? మీ పైన కుట్ర చేయలేదా? కుట్ర చేయలేదు, ఎవ్వరు కుట్ర చేయలేదు నా పైన. నాకు ఎప్పటికీ వేషాలు నాకు ఇమ్మని అడుగుతారు, ఇంకా వేరే వాళ్ళు కూడా చెప్తారు. అది ఓకే. నా మీద అసలు కుట్రే జరగలేదు. నా మీద నేనే కుట్ర, క్రమశిక్షణ లోపం. అండ్ జగడం విషయానికి వద్దాం. సో ఎంత మంచి క్యారెక్టర్ అంటే నాకు తెలిసి హీరో తర్వాత హీరో అనుకోవచ్చాము. చాలాసేపు ఫస్ట్ హాఫ్ అంతా మీరే డామినేషన్, హీరో మీ పక్కన ఉంటాడు. సో సుకుమార్ గారు ఆ రోల్ చెప్పినప్పుడు ఆ ట్రావెలింగ్ ఎలా కుదిరింది? నాకు ఆ రోల్ ఏంటో తెలియదండి. తెలీదా? నాకు ముందు తెలియదు. ఎందుకో చెప్తా. నాకు ఆర్యా సినిమా నేను యాక్చువల్గా షూట్లో ఉంటే ఒక చిన్న 1 hour 2 hours అడ్జస్ట్మెంట్కి వచ్చి ఒక సీన్ చేసి వెళ్ళా. ఆ సీను అసలు థియేటర్లో అసలు బయట ఎక్కడికి వెళ్ళినా ఆర్యా యోయో అని అన్నాను. ఆ సినిమా ఆర్యా చాలా పెద్ద హిట్. ఆ తర్వాత అంత పెద్ద డైరెక్టరు, జగడం సినిమా, అది నేను క్యారెక్టర్ ఏంటండి అని శ్రీను గారు ఒక క్యారెక్టర్ అనుకుంటున్నా. ఓకే అండి. ఫస్ట్ రోజు లొకేషన్. ఇంకోటి నాకు చిన్న అది మైనస్ ప్లస్ నాకు తెలియదండి. నేను ఇప్పటి వరకు ఈ సినిమా కూడా స్టోరీ అడగలేదు. ఓకే. క్యారెక్టర్ ఏంటి అంటే చెప్తే చాలు. మళ్ళీ నేను డైలాగ్ ప్రాక్టీస్ చూడలేదు, స్క్రిప్ట్ చూడలేదు ఇంతవరకు. నేను స్క్రిప్ట్ చూస్తే చేయలేనండి. ఎంత పెద్ద డైలాగ్ ఉన్నా ఒకసారి చూసేసి ఒకసారి వింటే చాలు. నేను
ప్రిపేర్ అయిపోయి నాకు ఎవరైనా పీడిఎఫ్ పంపిస్తాను ముందు, ఇప్పుడు పీడిఎఫ్ కదా, నువ్వు ఫోన్ చేసి అసిస్టెంట్ కదా సార్ రేపు సీన్ పీడిఎఫ్ పంపిస్తా ప్లీజ్ నాకు పంపించొద్దంట. పంపిస్తే నేను ఓపెన్ చేసి చూస్తానేమో, వద్దు నేను అందులో అంటే ఆర్టిఫిషియల్ అయిపోద్దేమో నాకని, నేను ముందే ప్రిపేర్ అవ్వద్దు. అక్కడికి వెళ్ళినప్పుడు చాలా బలమైన డైలాగులు ఎక్కువ నేను అప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటాను, అప్పటి వరకు చెప్పేస్తాను. కానీ ఓకే, ఆసక్తి ఉంది. ఉంది. ఎందుకంటే నేను ముందే ఊహించుకొని నేనేంటి సీరియస్సా అంటే ఈరోజు నుంచే నువ్వు సీరియస్ అంటే ఇలా ఉండాలి అది ఇంతెందుకు, అది స్పాట్లో ఆ క్యారెక్టర్ చెప్పగానే ఆ క్యారెక్టర్ ఇలా ఉంటుందని బిహేవ్ చేస్తే సరిపోద్ది కదా. నా ఫీలింగ్ అది నా ఫీలింగ్. ఓకే, ఇప్పటివరకు ఎప్పుడు నేను సీన్లు చదువుకోలేదు, డైలాగులు చదువుకో తిట్టాను. నన్ను శ్రీనివాస్ రెడ్డి సునీల్ గారిని తిట్టేవాళ్ళే డైలాగ్ చదువురా అనేవాళ్ళు. వద్దు నా క్యారెక్టర్ నాకు తెలుసు అనేవాడిని. ఆ డైలాగ్ ఏంటి, నా డైలాగ్ ఓకే రెడీ అనేవాడిని. సో జగడం కూడా అలాగే వెళ్ళారు. అలాగే వెళ్తే నాకు క్యారెక్టర్ చెప్పారు, శ్రీని ఏంటంటే ఇది నువ్వు ఒక డాను, నీ దగ్గర హీరో పనిచేస్తూ ఉంటాడు, అది ఆ సీన్ చెప్పాక అర్థమైపోయిందండి నాకు. ఆ సీను ఇంకా వాళ్ళు ఆ సీన్ యాక్ట్ చేసాం అంతా. ఓకే, మంచి క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్. నాకు ఆ సినిమా స్పెషల్గా ఎందుకంటే రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నాకు చాలా ఇష్టమైన సీను అని చెప్పి ఆ సీన్ గురించి చెప్పారు. అవును, నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంత పెద్ద డైరెక్టర్ ఆయనకు ఆ సీన్ నచ్చడం అంటే నేను నచ్చుతాను కదా, ఆ సీన్ నచ్చింది. సీన్లో అందరూ బ్యాక్ వచ్చే షార్ట్ నాకు చాలా ఇష్టం అని చెప్పి చెప్పారు. అవునండి. ఆ తర్వాత మళ్ళీ సుకుమార్ గారితో ఏం చేశాను, ఆర్య 100% లవ్ చేశాను, జగడం. సో ఇప్పుడు ఎలాగో పెద్దతో మీ కెరీర్ మంచి రైట్ ట్రాక్లో పడింది. నెక్స్ట్ రామ్ చరణ్ గారు సుకుమార్ గారితో సినిమా చేయబోతున్నారు. సో ఇద్దరు మీకు బాగా కరెక్ట్ అయిన పీపులే. అవును. సో వెళ్ళి అడుగుతారా సుకుమార్ గారిని? సార్ డెఫినెట్గా అడుగుతానండి. ఎందుకంటే నా మిస్టేక్, నేను మధ్యలో సుకుమార్ గారిని కలవలేదండి. నేను కలవలేకపోయా. అంటే ఏ టైంకి ఆయన ఎక్కడ ఉంటారో తెలుసుకోలేకపోయాను. ఆ టైంకి వెళ్ళి కలవలేకపోయాను. కానీ కలిస్తే పుష్పలోను దాంట్లో నాకు ఉండేది పడేది, కలవలేదు. ఇప్పుడు ఈసారి డెఫినెట్గా వెళ్ళి కలుస్తా, క్యారెక్టర్ అడుగుతా. ఆయన ఇస్తారులే తర్వాత విషయం అడుగుతా. సార్ ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ అయిపోయింది. లాస్ట్ 2 more క్వశ్చన్స్. అంటే ఒక పెద్ద డైరెక్టర్ ఇప్పుడు మీరు సుకుమార్ గారిని కలుస్తానన్నారు. యాక్చువల్గా నా క్వశ్చన్ కూడా అదే. రాజమౌళి గారిని, బోయపాటి గారిని, త్రివిక్రమ్ గారిని ఇలాంటి పెద్ద డైరెక్టర్ని మీలాంటి వెల్ నోన్ ఆర్టిస్ట్ కలవడంలో తప్పే ఉంది, మీరు ఎందుకు అది మధ్యలో వదిలేసుకున్నారు? అవునండి, నిజంగా నేను కూడా ఒక్కోసారి ఆలోచిస్తా ఆ విషయం. అరే నేను మధ్యలో కలవాల్సిందే, కలిస్తే బాగుండేది. పైగా మిమ్మల్ని ఏదో ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు లేకపోతే గేటు ముందు ఆపేసే మనిషి కాదు మీరు. ఖచ్చితంగా మీరు ఏ యూనిట్కి వెళ్ళినా, ఏ నిర్మాత దగ్గరికి వెళ్ళినా సరే ఖచ్చితంగా మీకు లోపలికి ఎంట్రీ ఉంటుంది. వెళ్ళి ఒక 1 hour, ½ hour వెయిట్ చేసినా నీట్గా వెళ్ళి కలిసి డైరెక్టర్తో మాట్లాడగల కెపాసిటీ ఉన్న మనిషి కదా. అంతే కదా, 5 నిమిషాలు మాట్లాడిన చాలు కదా. అంతే. సో ఎందుకు అది ఆపేశారు అనేది నాకు అర్థం కాలేదు. అంటే నేను కలుస్తున్నాను కానీ కొంచెం మెయిన్ త్రివిక్రమ్ గారిని కలవలేదండి నిజంగా. నేను మధ్యలో ఒక్కసారి ఏదో కలిశాను, మధ్యలో ఒక సినిమా. అప్పుడు ఆయన అన్నారు బాగానే ఫిట్ ఉన్నారండి మీరు, అది అన్నారు. అన్నాను సరే ఏదైనా ఉంటే చూడండి అంటే డెఫినెట్గా అన్నారు. ఆ సినిమాలో ఏం లేవులేండి. ఒక సినిమా నేను కలిసింది కూడా చాలా సంవత్సరాల క్రితం. తర్వాత సుకుమార్ గారిని కలవలేదండి మధ్యలో. నిజంగా నేను అసలు ఇంతవరకు రాజమౌళి గారిని ఇంతవరకు వెళ్ళి నేను వేషం గురించి కలవలేదు. కలవాలండి, ఆర్టిస్ట్ కలిస్తే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. కరెక్ట్. ఉన్నాడు వీడికి ఒక క్యారెక్టర్ సరిపోద్ది అని ఒక ఐడియా వస్తుంది. కలవలేదండి. అదే చెప్పాను కదా మధ్యలో క్రమశిక్షణ లోపమని. ఇప్పుడు మార్చుకుంటాడా చిత్రం శ్రీనిధి? డెఫినెట్గా మారిపోయాడు, ఆల్రెడీ మారిపోయాడు. అందరినీ కలుస్తాను, జాగ్రత్తగా క్రమశిక్షణతో ఉంటాను. అండ్ ఇంకోటి మీ వాట్సాప్ గ్రూప్ అండి, ఇండస్ట్రీలో చాలా మందికి ఆ వాట్సాప్ గ్రూప్ గురించి తెలుసుకోవాలని చాలా ఇష్టం. మీ ఫ్రెండ్స్ అందరు, మీరు, సత్యం రాజేష్ గారు, ప్రవీణ్ గారు, వేణు గారు, ఆ గ్రూప్ గురించి ఎలా ఉంటుంది? ఆ గ్రూప్లో చాటింగ్ కానీ కలిసే అందరూ కలవడం కానీ ఎలా ఉంటుంది ఆ గ్రూప్లో? సార్ ఇప్పుడు వీళ్ళందరూ కూడా శ్రీనివాస్ రెడ్డి గారు ఒక సినిమాలో అద్భుతంగా యాక్ట్ చేసి ఫుల్గా నవ్విస్తారు, సత్యనారాయణ గారు ఫుల్గా నవ్విస్తారు, ఒక సినిమాలో సీరియస్గా చేస్తారు, ప్రవీణ్ గారు, రఘు గారు, వేణు గారు, అందరూ సినిమాల్లో నవ్వించి అదే కమీడియన్స్గా పేరున్న వాళ్ళు అందరూ, వెన్నెల కిషోర్ గారు, సప్తగిరి అందరూ కూడా అంత టాప్ కమీడియన్స్ కదా. అందరు కలిసి ఒక గ్రూప్ అంటే ఎలా ఉంటుందండి? ఇక మాకు పొద్దున్న లేచిన పడుకునే దాకా నవ్వుతూనే ఉంటాం. యాక్టివ్గా ఉంటుంది గ్రూపు. ఒక సందర్భాలండి నవ్వి ఇవి నొప్పిలేస్తాయి, ముగ్గులు కడుపు నొప్పిలేస్తాయి. అలా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇంకా అది వెళ్తా ఉంటుంది చాట్. అలా అందరు కమిడియన్స్ ఒకరిని మించి ఒకడు కదండి. సత్య అందరూ ఒకరిని మించి ఒకరు కౌంటర్లు వేస్తూ ఉంటారు కూడా అక్కడ. అంటే దానికి 100 పడిపోతూనే ఉంటాయి. మేము అందరం కలిసినప్పుడు కూడా మంత్లీ వన్స్ కలుస్తాము. ఎవ్రీ మంత్ ఒకసారి కలుస్తాము. సూపర్. సరదాగా ఆ రోజు స్పెండ్ చేస్తాం 4-5 hours. ఒక్కోసారి ఫుల్ నైట్ అలాగే మాట్లాడుకుంటూనే ఉంటాం. ఫుల్ జాలీగా ఉంటుంది. అన్నీ షేర్ చేసుకుంటాం సినిమాల గురించి. అంటే వాళ్ళ అందరి ఫీలింగ్ కూడా ఏంటంటే, సో అందరం కూడా ఎవరు వాళ్ళు షూటింగ్స్లో షెడ్యూల్స్లో బిజీగా ఉంటారు. ఒక సెకండ్ సండే రోజు అయితే ఖాళీగా ఉంటాము.
సెకండ్ సండే నైట్ లేదా సెకండ్ సండే రోజు, సెకండ్ సాటర్డే నైట్, సెకండ్ సండే రోజు కలిస్తే నవ్వుకోవచ్చు కాసేపు అని. ఆ ఒక్కరోజు కలుస్తాం చూడండి, అది నెల రోజులు ఎనర్జీ ఇస్తుంది. ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందు మేము మా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వాటిల్లో ఇలా చిత్రం శ్రీను గారు వస్తున్నారు, సరదాగా వారిని ఏం అడగొచ్చు అని చెప్పి చాలామంది అడిగిన ప్రశ్న ఏంటంటే, వీళ్ళందరూ కలుస్తారు కదా వాట్సాప్ గ్రూప్లో, దాన్ని ఆ నైట్నో ఆ డేనో ఒక్కసారి రికార్డ్ చేసి ఒక 1/2 అవర్ ఫుటేజ్ వదలమంటున్నారు. అమ్మా అంటే మీరన్నమాటే మనలందరినీ నవ్విచ్చే కమెడియన్స్ కలిస్తే ఎంత నవ్వు వస్తుంది అనేది తెలుసుకోవాలని ఉందంటున్నారు. అంటే మేము యాక్చువల్గా గ్రూప్ క్రియేట్ చేసింది, మేము అందరం కలవటం కారణం కూడా అంటే ఇది ఏదో పబ్లిక్ కోసం కాదు, ఏం కాదండి. మేమందరం సరదా ఒకరోజు రిలాక్స్ అవ్వటానికి, అందరూ బిజీ షెడ్యూల్లో బిజీగా ఉంటారు. ఆ రోజు మాత్రం అందుకే అంటున్నా, మీరు ఆ సెకండ్ సండే మేము అందరం కలిసిన రోజు నవ్వుకుంటాం చూడండి, అది 1 month మాకు ఎనర్జీ ఇస్తుంది. మళ్ళీ దాని గురించి నెక్స్ట్ డే చాటింగ్ డ్రాప్ వెళ్తూ ఉంటాయి వాట్సాప్లో. ఆ పార్టీలో ఎవరెవరు ఏం చేశారు ఏంటి, అంత ఫన్నే ఉంటుందండి. అంత కమెడియన్సే కదండి, అంత ఫన్నే ఉంటుంది, అంత ఫన్ ఉంటుంది. అదేదో కమర్షియల్గా చేద్దాం. చాలామంది కూడా ఒకరోజు ఫ్రెండ్షిప్ డే రోజు మీ అందరు కలిసి ఏదన్నా అని 2-3 మన ఛానల్స్ వాళ్ళు అడిగారు. లేదండి, ఇది కమర్షియల్గా చేయాలనుకోలేదండి, ఏదో సరదాగా పెట్టుకుంది, అది అలాగే ఉంది, దీన్ని ఏదో పబ్లిక్ చేయాలని కాదు అది మా ఉద్దేశం. అందుకే మీరు ఫుటేజ్ అంటున్నారు కాబట్టి అది అసలు ఎందుకండి, మేమే షూట్ చేసుకోం అసలు ఏమి. మేము ఒక ఫోటో దిగుతాం అంతే, ఆ ఫోటో కూడా నెక్స్ట్ డే వాట్సాప్లో అదే ఇన్స్టాలో పెడదామని ఒక ఫోటో దిగుతాం అంతే తప్ప మేము కూడా ఏం షూట్ చేయం, మాట్లాడుకుంటూనే ఉంటాం అంతే ఆ రోజంతా. ఇది ఓన్లీ టాలీవుడ్లో మాత్రమే ఉన్న బ్యూటీ సార్. ఎందుకంటే ఇంతమంది కమెడియన్స్ ఏ ఇండస్ట్రీకి ఉండరు. బట్ మన కమెడియన్స్ అందరిలో ఒకరి మీద ఒకరికి ఎవరికి కూడా క్లజ్ కానీ కుళ్ళు కానీ ఏముండదు, అందరూ అద్భుతంగా కలిసిపోయి ఉంటారు. మిగతా ఇండస్ట్రీ ఎక్కడా కూడా ఇలా ఒక ఆర్టిస్టులు ఇంత ఇన్వాల్వ్ అయిపోయి కలిసిపోయి ఉండడం ఎక్కడ లేదు, ఉండదు. మా అందరు కూడా మా గ్రూప్ అందరూ కూడా నాకు అందరూ హెల్ప్ చేశారండి. నేను చెప్తున్నాను కదా, నాకు పుట్టినప్పటి నుంచి నాకు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో అక్కడ నుంచి ఇప్పుడు వరకు ఇండస్ట్రీ ఈరోజు పరిచయం వ్యక్తి వరకు కూడా నాకు హెల్ప్ చేశారు. సూపర్. అది తెలియదు, నేనే ఆలోచిస్తాను నాకు ఇంతమంది హెల్ప్ చేశారేంటి, నా అదృష్టం అండి. నేను అలా లిస్ట్ రాసుకుంటే రేపు నేను వీళ్ళందరికీ చేస్తానా లేదా అనుకుంటా, కానీ చేయాలి. నాకు హెల్ప్ చేసిన వాళ్ళకి నేను చేయాలి కదా రేపు, డెఫినెట్గా. అండ్ సూపర్ సార్. యాక్చువల్గా చిత్రం శ్రీను అనగానే ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నట్టు అద్భుతమైన సినిమాలు మాకు అందరికి గుర్తొస్తాయి. సరే, ఇప్పుడు దాకా కెరీర్ ఒక ఫేజు, సో పెద్ద తరువాత ఒక మంచి సినిమా పడింది, కరెక్ట్ పాత్లో ఉన్నారు. సో మీ కెరీర్లో ఇంకో నెక్స్ట్ ఫేజ్కి మీరు వెళ్ళాలి, అది సక్సెస్ఫుల్గా ఆ పాత్ సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అలాగే అందరికీ. సో ఈ పెద్ద తర్వాత మళ్ళీ మీరు అన్నట్టు సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది అనుకుంటున్నా. సో చూడాలి మన డైరెక్టర్లు అందరూ. నాకైతే చాలా కాల్స్ వచ్చాయండి, హ్యాపీగా ఉన్నాను. ఈసారి జాగ్రత్తగా బుద్ధిమంతంగా క్రమశిక్షణతో మలుగుతానని ప్రమాణం చేస్తూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సార్. And for more videos, hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.